అధికారికంగా నిర్వహించే మహానాడును నెల్లూరులో అకస్మాత్తుగా రద్దు చేయటం జరిగింది. అయితే దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి, ఈ నిర్ణయంపై జిల్లా సీనియర్ నాయకులు మరియు క్యాడర్ అంతర్గతంగా ఎలా స్పందిస్తోంది అనే దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మల్లికార్జున్ సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, అయితే నెల్లూరు జిల్లాలో మహానాడు అయితే జరిపేందుకు కూడా అధికార పార్టీ సంబంధించి అయితే తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే 44 సంవత్సరాల తర్వాత, పార్టీ పుట్టిన 44 సంవత్సరాల తర్వాత నెల్లూరులో తొలిసారిగా మహానాడుని అయితే జరపాలని అనుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే పక్క దేశాల్లో ఇరాన్కి సంబంధించి కానీ, అలాగే అమెరికా సంబంధించి కానీ యుద్ధ వాతావరణం ఉండడం, అలాగే ఇంధన పొదుపు చేయడంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇంధనం పొదుపు చేయాలని సూచించడంతో సీఎం చంద్రబాబు నాయుడు అయితే తొలిసారిగా నెల్లూరులో జరపాల్సిన మహానాడు కూడా రద్దుగా ప్రకటించారని చెప్పవచ్చు. అయితే ఇంధన పొదుపు ద్వారా, ఎందుకంటే 27, 28, 29 తేదీలలో మహానాడులో జరపాలని అనుకున్నారు. అయితే ఆ మహానాడుకు 29వ తేదీ మాత్రము భారీగా తెలుగు రాష్ట్రాల నుంచే కాక తమిళనాడు, కేరళ, బెంగళూరు నుంచి కూడా వస్తారని అంచనా వేశారు. అయితే వారందరినీ కొంచెం ఇంధన పొదుపు కోసమే సాంకేతిక పరిజ్ఞానంతో వర్చువల్ గా మాత్రమే 1845 రాష్ట్రంలో ఉన్న 1845 క్లస్టర్ల ద్వారానే ఆ సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే వర్చువల్ గానే మహానాడు జరపాలని కూడా నిర్ణయించారు. అయితే నెల్లూరు జిల్లాలో తొలిసారిగా మహానాడు జరుపుతున్నారని కూడా క్యాడర్ కూడా ఎంతో ఉత్సాహంగా అక్కడ కొడవలూరు మండలాన్ని, అంటే కోవూరు నియోజకవర్గానికి సంబంధించి కొడవలూరు మండలం రాచర్లపాడు సంబంధించి అయితే ఎక్కువ కిసాన్ షెడ్యూల్ అయితే పనులు అయితే చకాచకా జరిగాయి. అయితే మనం విజువల్స్ లో కూడా చూసినా, మొత్తం చూసినా కూడా బోసిపోయినట్టుంది. ఆ వాతావరణం కూడా ఏంటంటే ఆ రద్దు అని ఎప్పుడైతే ప్రకటించారో ఆ క్యాడర్లో కానీ, నేతల్లో కానీ, ఎమ్మెల్యేల్లో కూడా నైరాశ్యం అనేది ఒకటి నెలకొనింది. అయితే అధినేత సూచనలతో ఎమ్మెల్యేలు కానీ, అలాగే పార్టీ క్యాడర్ కూడా ఆ నిర్ణయానికి తలగ్గారని చెప్పవచ్చు. అయితే నెల్లూరులో మరలా 2027లో అయినా సరే మహానాడును నెల్లూరులో జరపాలని కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూడా కోరారని చెప్పవచ్చు. అయితే వేమిరెడ్డి దంపతులు అయితే ఒక ప్రెస్టేజ్ గా తీసుకున్న మహానాడు జరపాలని అనుకున్నారు. అయితే ఈ రద్దు కావాలి. ఓకే, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.